నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో నేడు కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. తిరుమల శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాలి. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. మంగళగిరి ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బారుకు రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తుతున్నారు మంత్రి నారా లోకేష్. కుమారి అంటి ఫుడ్ స్టాల్ కు సోను సూద్ ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కూడా ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబుతో సమావేశం తమకు ఆనందం కలిగించిందని కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో స్పందించగా చంద్రబాబు కూడా వినమ్రంగా బదిలిచ్చారు. కేంద్ర మంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆలోచనలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కేంద్రం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభ్యమవుతాయన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించి వందలాది మంది నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అయితే తమ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వారు కూడా పోటెత్తుతున్నారని నారా లోకేష్ వెల్లడించారు. తొలుత మంగళగిరి ప్రజల కోసమని ప్రజా దర్బార్ మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు ప్రజా దర్బార్కు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకొని వాటిని సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాను. ఉండవల్లి నివాసంలో 12వ రోజు కూడా ప్రజా దర్బార్ కొనసాగింది. మంగళగిరి నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు.
రియల్ హీరో సోను సూద్ హైదరాబాద్లోని మాదాపూర్ రోడ్లో సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ స్టాల్ వద్దకు వెళ్లి కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ను సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చారు. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోను సూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో సరదాగా మాట్లాడారు సోను సూద్. పంచులు వేస్తూ అందరినీ నవ్వించారు. మీ దగ్గర ఎలాంటి వంటకాలు దొరుకుతాయని ఆమెను సోను సూద్ అడిగారు. తన వద్ద ఉన్న అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుందని కుమారి ఆంటీ చెప్పారు. అలాగే వెజ్ వేల 80 రూపాయలని, నాన్ వెజ్ వేల 120 అని ఆమె తెలిపారు. దీనికి సోను సూద్ తాను మాత్రం వెజ్ తింటానని అన్నారు. अच्छा है, बहुत अच्छा। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी पूरा वेज नॉन वेज दोनों है। क्या आदमी को भी बना दिया? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? वेज 80 रुपीस, वेज 80 रुपीस, और नॉन वेज 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ। जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री। आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఆర్డర్ చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కుమారి ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైకాపా ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నిటిలోనూ అవినీతి చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీతేదేలో శ్రీవారి ఆభరణాలు భద్రమేనా అనే అనుమానాలు భక్తులకు ఉన్నాయన్నారు. రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోబోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైన అనుకున్నామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు, ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి. ఎందుకంటే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు తీసుకున్నారు 10 నుంచి 15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఒక సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల మరో సినీ నటితో అతను సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగ్ పోలీసులు స్వీకరించారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్ సిఐ హరికృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు సిఐ వెల్లడించారు.
నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కదా. మా దగ్గర డ్రగ్స్ కేసు ఒకటి ఉండండి. అది ఈమె సహజీవనం చేస్తున్నా అతని భార్యగా ఉంటుంది సార్. మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది. అది చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి, లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. విశాఖ దస్పల్లా భూములు క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలు బయటకు తీస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ భూ కబ్జాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జైల్లో కలవటం ద్వారా జగన్ తన నేర ప్రవృత్తిని మరోసారి బయటపెట్టుకున్నారని పల్లా విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్లు జగన్ గగ్గోలు పెడుతున్నారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకి వెళ్ళి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి
ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర రాయదుర్గం నియోజకవర్గం బొమ్మలహాల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో బియ్యం చౌక ధాన్యపు డిపోను లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. బియ్యం తూకంలో అవకతవకలకు పాల్పడిన డీలర్పై కేసు నమోదు చేసినట్లు ఆయన మీడియాతో తెలిపారు. చౌక ధాన్యపు డిపోలలో అవకతవకలకు ఎవరు పాల్పడినా లీగల్ మెట్రాలజీ చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు శంకర్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంతకల్ డివిజన్. ఈరోజు తనిఖీల్లో భాగంగా బొమ్మనహల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది. దానిలో భాగంగా నేమకల్లు మీదుగా వస్తుంటే నేమకల్లులో ఒక ప్రభుత్వ చౌక డిపో నందు డెలివరీలు జరుగుతున్నాయి. ఆ డెలివరీల నందు 2 కార్డుదారులను తీసుకొని పరిశీలించగా వాళ్ళు ఒక్కొక్కరు 25 కేజీలు ప్రకారం తీసుకున్నారు. ఆ 25 కేజీలను మళ్ళా తిరిగి తనిఖీ చేసి పరిశీలించగా 25 కేజీలకు గాను 23 కేజీలే ఉన్నాయి. అంటే 2 కేజీలు తక్కువ ఇవ్వడం జరిగింది. వారి మీద లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము కేసు నమోదు చేయడం, తక్కువ తూకం కింద కేసు నమోదు చేయడమైనది. మరియు కార్డుదారులకు, వినియోగదారులకు తెలియజేయడం ఏమనగా, మీరు తీసుకునే బియ్యం చౌక డిపోల నందు ఎటువంటి డబ్బాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ బకెట్లు కానీ ఉండకూడదు. వాటిని మీరు గమనించవలసిందిగా కోరడమైనది. మనం ఏదైతే తీసుకుపోతామో బ్యాగ్ కానీ లేకపోతే ప్లాస్టిక్ సంచి కానీ దాంట్లో మాత్రమే తూకం వేసుకొని మనకు రావాల్సిన రేషన్ని తీసుకోవాల్సిందిగా, మరియు వాళ్ళు తక్కువ తూకం వేస్తున్నారా లేదా ఎంత వేస్తున్నారా అనేది మనం గమనించవలసిందిగా కోరడం జరుగుతున్నది. ఇటువంటివి ఏవైనా కానీ మా దృష్టికి తీసుకుని వచ్చిన ఎడల వాటి మీద లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము చర్యలు తీసుకునబడను. మా నంబరు 9398136961. ఈ నంబర్కు మెసేజ్ కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేసిన వారి మీద తగిన చర్యలు తీసుకునబడనని లీగల్ మెట్రాలజీ గుంటకల్ డివిజన్ ఇన్స్పెక్టర్ వారు తెలియజేయడం జరుగుతున్నది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు తల్లి పేరిట చెట్టు పథకం కింద శుక్రవారం విజయవాడలో బీజేపీ కార్యకర్తలు చెట్లు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విచ్చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చెప్పారు. కాపాడండి కాపాడండి వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం జూలకంటి స్పందించారు. జగన్ కొవ్వెక్కి మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత ఆదేశాల మేరకే చేతులు కట్టుకున్నామని, లేకుంటే మీరు ఈ రోడ్ల మీద స్వేచ్ఛగా తిరిగేవారు కాదని హెచ్చరించారు. తీసినా ఆ చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు. దళితుల మీద, బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు. ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది, ఒక రౌడీకి అన్యాయం జరిగింది, ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది, ఒక కబ్జాకోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్, నీ 5 ఏళ్ల పరిపాలనలో. మాజీ ఎంపీ భరత్ వైసీపీ ప్రచార వాహనాన్ని వైసీపీ కార్యకర్తే దగ్ధం చేశాడంటూ డీఎస్పీ నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించడాన్ని మాజీ ఎంపీ భరత్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాజమండ్రిలో మాజీ ఎంపీ మాట్లాడారు. టీడీపీ ఇచ్చిన స్క్రిప్టును డీఎస్పీ చదివారని ఆరోపించారు. టీడీపీ నేతలు కోవట్టుగా నిందితుడిని 1 నెల ముందే వైసీపీలోకి పంపించి వైసీపీ ప్రచార వాహనాన్ని దగ్ధం చేయించారని మండిపడ్డారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ప్రెస్ మీటే పెట్టి డిఎస్పీ గారు హెడ్ చేస్తూ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ ఘటన పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివాజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నట్లుగా, మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడుగా, అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందర 4 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి 4 రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే, 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు అంటే, వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? 4 రోజుల ముందర, కరెక్ట్గా 4 రోజుల ముందర కూడా లేదు, మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను. అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా?
నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. అసలు మీరు బయాస్డ్గా ఏ రకంగా చేస్తారు? అన్బయాస్డ్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? డాక్టర్ BRAU ఉపకులపతి KR రజని రిజిస్ట్రార్ సుజాతాల పట్ల నిన్న తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడటం, కులం పేరుతో దుర్భాషలాడటం సరికాదని దళిత సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో శుక్రవారం జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉపకులపతిని రాజీనామా చేయమనటం ఎంతవరకు సమంజసమని, ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. అన్పార్లమెంటరీ మాటలు ఉపయోగిస్తూ ఆమెను అవమానించారు. దీన్ని మేము శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ పోస్టు రాజకీయ పదవి కాదు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటటువంటి పోస్ట్ వైస్ ఛాన్సలర్ అనేది. గత జనవరిలో వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ పదవి కాలం 3 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 6 నెలలు తిరగకముందే ప్రభుత్వం మారిన వెంటనే వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి తేవడం సరైనటువంటి చర్య కాదు. ముఖ్యంగా ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఆమెను చులకనగా చూస్తూ, దూషిస్తూ చాలా అవమానకరంగా ప్రవర్తించారు తెలుగు తమ్ముళ్ళు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి వైస్ ఛాన్సలర్స్ రిజైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండేది యూనివర్సిటీ ప్రారంభమైన 30 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపాల్ ఇచ్చారు, రెక్టార్ ఇచ్చారు, వార్డెన్ ఇచ్చారు, అన్ని రకాలైనటువంటి పదవులు ఎస్సీలకు ఇచ్చారు. కానీ వైస్ ఛాన్సలర్ పదవి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఒకనొక వైస్ ఛాన్సలర్ పదవి ఈ మహిళకి ఇచ్చారు, చాలా సంతోషించాం. కానీ ఆయన పదవి కాలం పూర్తి ముందే దిగిపోవడం, రిజైన్ చేయడానికి ఒత్తిడి తేవడం ఇది సరైనటువంటి చర్య కాదు. దీన్ని మేము జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలను ముందు చేయరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.